హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐయామ్ గెల్ సంతోష్ కుమార్. యాక్చువల్లీ ఈరోజు మార్కెట్ అయితే చాలా బాగుందండి. ఎందుకంటే మార్కెట్ ఫ్లాట్‌గా ఓపెన్ అవుతున్న కొన్ని పొజిషన్స్ అయితే మనకి మార్కెట్‌లోని ఏవైతే అనుకున్నామో అయ్యయితే సక్సెస్ అయ్యాయి. అంటే నేనెప్పుడు కూడా 1 మినిట్ స్లాపింగ్ అని లేకపోతే 3 మినిట్స్ వరకు అని చెక్ చేస్తా ఉంటాను ఎప్పుడూను. కాపోతే ఈరోజు కొద్దిగా లాంగ్ పొజిషన్స్‌లోనే మోర్ థాన్ 20% ఐ మీన్ 15% అండి. నియర్లీ 15-25% మనం ఏ విధంగా ఫైండ్ ఔట్ చేసాం అనేది ఈ వీడియోలో పర్టిక్యులర్‌గా తెలుసుకోబోతున్నామండి. అంటే ఆ పొజిషన్స్ నేను బ్యాక్ టెస్టింగ్ ఏ విధంగా చేసుకుంటాను. అట్ ద సేమ్ టైమ్ ఈరోజు నేను ఏ విధమైన ప్లాన్ చేసుకున్నాను, ఏ విధంగా ట్రేడ్స్ ప్లాన్ చేసుకున్నాను, ఏ విధమైన ఇవి నేను ఫైండ్ ఔట్ చేశాను. అయితే అవి సక్సెస్ అయ్యాయా లేవా? అవి మాత్రం మనం ఈ వీడియోలో తెలుసుకోవచ్చండి. బ్యాక్ టెస్టింగ్ ఆల్రెడీ చేసినవి ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ నెక్స్ట్ వీడియో గానీ, ఇప్పుడు ఈ వీడియోస్‌లో గానీ బ్యాక్ టెస్టింగ్ కూడా కొన్ని మీకు చెప్తానయ్యి. ఓకే. సో, ఈ వీడియోలో ఎస్పెషల్లీ దాని గురించి ఉంటుంది కాబట్టి కాస్త క్లియర్‌గా చెప్తానండి. సో, మీరు పర్టిక్యులర్‌లీ అయి మాత్రం అబ్జర్వ్ చేయండి. నా లైవ్ స్ట్రీమింగ్‌లో కూడా ఇవే పెడుతూ ఉంటాను. సో, మీకు మైండ్‌లోకి ఈ పాయింట్స్ వెళ్తే గనక మోర్ థాన్ 15-20% ఏ విధంగా క్యాప్చర్ చేయాలి? అదే 15% అనేది నేను చిన్న స్మాల్ టార్గెట్ చెప్తున్నాను కానీ, మినిమమ్ రిస్క్ లేకుండా ఏ విధంగా ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. అది ఒక విధమైన ఆలోచన ఏ విధంగా మనం ఫైండ్ ఔట్ చేయాలి అనే దాని గురించి దీంట్లో మనం పర్టికులర్‌గా చెప్పబోతున్నామండి. అయితే దీంట్లో టైమ్ ఫ్రేమ్ కొద్దిగా నేను అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటున్నాను. అంటే 5-15 మినిట్స్‌లో అడ్జస్ట్‌మెంట్ టైమ్ ఫ్రేమ్ అనేది మీకు దీంట్లో డిస్కస్ చేస్తున్నానండి. ఓకే. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇది డే ప్యాటర్న్ కదా! ఇది డే ప్యాటర్న్ అండి. జస్ట్ ఇది డే ప్యాటర్న్. అంటే మీకు ఇది డే బ్రేక్స్ అండి ఇయన్నీ కూడా. ఈ స్మాల్ డాట్స్ ఉన్నాయి కదా! ఐ మీన్ బ్రేక్స్ ఇవన్నీ కూడా. సింపుల్‌గా చెప్పాలంటే ఇది 11థ్ డేట్ ఇదంతాను. ఇది 12థ్ డేట్ అండి. ఇది 10. ఓకే. సో, ఆ విధంగా మనకి మార్కెట్‌లో మనం దీంట్లోని చెక్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్ లాజిక్ అండి. పర్టిక్యులర్‌లీ ఆహ్, ఈ ఇండికేషన్ అండి. ఇంకో వన్ మోర్ థింగ్ ఈ లైను ఇదేదైతే లైన్ ఉందో, ఆ లైన్ ఒకటి అంటే మీకు సింపుల్‌గా ఒకసారి హైడ్ చేసి మీకు ఓపెన్ చేస్తాను చూడండి. ఇది హైడ్ చేశాను. దిస్ ద ఒరిజినల్ క్యాండిల్స్ అండి. ఒరిజినల్ క్యాండిల్స్ అండి. ఓకేనా? దిస్ ఇస్ ద అవర్ స్ట్రాటజీ క్యాండిల్స్ అండి. ఓకే. అండ్ ఇది కూడా ఒకసారి హైడ్ చేస్తున్నాను చూడండి. అంటే ఇదొక స్ట్రాటజీ అండి. ఓకే. అండ్ ఓపెన్ అయింది కదా! అంటే నేను ఒరిజినల్ క్యాండిల్స్‌తో స్ట్రాటజీ 1 అండ్ స్ట్రాటజీ 2 ప్లే చేస్తాను. ఓకే. అయితే ఇక్కడ ఇవన్నీ మీకు ఆల్మోస్ట్ అన్ని వీడియోలో మీకు చెప్తుండే ఇది రెసిస్టెన్స్ లెవెల్, ఇది ద సపోర్ట్ లెవెల్, ఇది ద జీరో లెవెల్. ఓకే. అయితే చాలా సింపుల్ లాజిక్ అండి. నేను ఒక పర్టిక్యులర్‌లీ ఈ వీడియోలో జస్ట్ ఒక 3 డేస్ ఇవి మాత్రం అబ్జర్వ్ చేద్దాం మనం. 3 డేస్ అబ్జర్వ్ చేద్దాం. పర్టిక్యులర్‌లీ ప్రతీది కూడాను. అంటే అవి పనిచేస్తున్నాయో లేదో చెక్ చేద్దాం. సపోజ్ ఇది 10 ఉంది కదా! 10థ్ డే. ఇది డ్రాయింగ్స్ కూడా హైడ్ చేస్తున్నానండి. డ్రాయింగ్స్ అవసరం లేదు మనకిక్కడ ప్రెజెంటు. ఏ డ్రాయింగ్స్‌ను హైడ్ చేస్తున్నాను. 9:15-9:30, 9:45 మంచి మూవ్‌మెంట్స్ వస్తాయి. అంటే ఒకటి పర్టిక్యులర్‌లీ 9:15 తర్వాత వస్తుందా? 11:45 అంటే 9:45 తర్వాతనే మంచి మూవ్‌మెంట్ వస్తదండి. అట్ ద సేమ్ టైమ్ 12:30 తర్వాతనే మంచి మూవ్‌మెంట్ అనేది క్యాప్చర్ చేయొచ్చు ఈజీగా. కనీసం రోజుకి ఒక్క మూవ్‌మెంట్ వస్తది. 15% పోర్ట్‌ఫోలియో ఏ విధంగా అబ్జర్వ్ చేయాలి. ఐదర్ మనకు రాకపోయిందనుకోండి మనం అనుకున్నట్టు స్టాప్ చేసుకోవడం అంటేనే. అంటే ప్లాన్ చేసుకోకూడదు. ఖచ్చితంగా చెప్తున్నాను. వీక్లీ ఖచ్చితంగా ఒక డే అలాంటివి ఉంటాయి. మిగతా రిమైనింగ్ 4 కూడా బాగానే ఉంటాయి మనకి. ఒక్కసారి చూడండి ఇక్కడ. ఇవి బ్లాక్ నేను గ్రీన్‌నే బ్లాక్ చేశాను ఇది. ఆహ్, ఇది 10థ్ మండే క్యాండిల్ ఇది 15 మినిట్స్ ఫ్రేమ్ మనకి అప్ మూవ్ ఇచ్చిందండి. అప్ మూవ్ ఇచ్చింది కదా! మనకి ఎప్పుడైతే అప్ మూవ్ గ్రీన్ క్యాండిల్ ఈ గ్రీన్ లైన్ పైన ఎప్పుడైతే 15 మినిట్స్ ఫ్రేమ్ అయ్యిందో 22,580 3.75 క్లోజ్ అయిందండి. మనం నెక్స్ట్ ఆ 15 మినిట్స్ 9:30 తర్వాత మనం ఎగ్జాక్ట్‌గా ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చండి. కన్సిడర్డ్‌గా ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు ఈ లైన్ పైన. అంటే మనం పెట్టుకున్న టార్గెట్ ఏదైతే ఉందో వితౌట్ రిస్క్ ఫ్రీతోనే అంటే ఇది చూడండి ఒకసారి ఓపెన్ చూడండి 22,582 కానీ ఇది 22,583, 84 క్లోజ్ అయింది. నియర్లీ 2-3 పాయింట్స్ డౌన్ అయ్యింది. మార్కెట్ ప్రైస్‌కే తీసుకుంటాం అక్కడ మాత్రం. ఓకే. ఇక హై ఎంత వెళ్ళిందండి 653 అంటే ఆల్మోస్ట్ ఇది 53 పాయింట్స్
ఆహా! 582 వరకు వెళ్ళింది. అది 82 పాయింట్స్ ప్లస్ ఇదో 15 పాయింట్స్ అంటే నియర్లీ 100 పాయింట్స్. మనం అంటే మాక్సిమం టార్గెట్ ఎవరైనా సరే ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తారు కాబట్టి దాన్ని బట్టి ఇది ఫార్మేషన్ అవుతుంది. ఉండాలి లేదా అనేది ఉండకూడదండి. టార్గెట్ వస్తే మనం లెఫ్ట్ అయిపోవడం చాలా మ్యాండేటరీ. ఇంకో థింగ్ అండి స్మాల్ లాజిక్ ఇది యెల్లో లైన్ బయటకి ఎప్పుడైనా ఈ విక్స్ ఇలా వస్తే కనుక ట్రేడ్స్ ప్లాన్ చేయొచ్చు అని చెప్పాను. ఇంకోటి ఏంటంటే ఇవి పైకి వెళ్ళి రెడ్ లైన్ పైకిన ఈ విక్ సింపుల్గా చూడండి ఈ గ్రీన్ లైన్ లోపల అది గ్రీన్ లైన్ కిందన ఇవి పైన టాప్లో ఉంటే బులిష్ సైడ్ మనం ప్లాన్ చేయాలి. ఇక్కడ ఇంకా మనకు విక్స్ వెళ్ళలేదు పైకి వెళ్ళలేదు. ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ చూడండి ఈ లైన్ కిందన ఈ విక్ క్యాండిల్ పడింది అండ్ బ్లూ లైన్ కూడా ఇచ్చింది. మనం ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేస్తామండి. అంటే ఈ క్యాండిల్లో ఈ క్యాండిల్ అంటే ఇది క్లోజింగ్ అయిపోవాలి మనకి పుట్ సైడ్ అండి. ఆప్షన్ బయింగ్ పుట్ సైడ్ ఇది కూడా మీకు చూపిస్తాను. 22,565 క్లోజింగ్. సో ఆప్షన్ సెల్లింగ్ కదా ఇక్కడ. సపోజ్ ఇప్పుడు ఇండెక్స్ అయితే ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకుంటే చూడండి ఈ క్యాండిల్ ఎంత వచ్చింది లో నియర్లీ 565 అంటే 532 అంటే నియర్లీ 530 అనుకుందాం. అంటే 25 పాయింట్స్ అంటే నియర్లీ 33 పాయింట్స్ వచ్చింది 15 మినిట్స్ ఫ్రేమ్లో. అయితే ఇంకా స్టెబిల్గానే ఉంది. కాకపోతే ఇవన్నీ సపోర్ట్ చేస్తున్నాయి కదా, ఇవి మెయిన్ మ్యాండేటరీ అండి. ఇవి సపోర్ట్ చేసినంతసేపు మనం ఉండొచ్చు అండి, 100% ఉండొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఈ రెండు ఇండికేషన్స్ కూడాను ఇక్కడ డౌన్కి వచ్చాయి కదా. ఎప్పుడైతే డౌన్కి వచ్చాయో మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ స్టైల్ స్టాప్లెస్ స్టాప్లెస్ ఇట్ట ఉన్న ప్రాబ్లం లేదంటే మాత్రం ఖచ్చితంగా పడుతుందండి. ఇన్కేస్ ఇదే కనుక క్యాప్చర్ చేస్తే మీరు సపోజ్ 565కి ఎంటర్ అయ్యి ఇక్కడ క్యాప్చర్ చేస్తే ఈ క్యాండిల్ మీరు పర్టికులర్లీ క్యాప్చర్ చేస్తే ఆల్మోస్ట్ మీకు ఎంత వస్తుందండి ఇక్కడ 565 అంటే ఇదో 50 పాయింట్స్, అదో 50 అదో 65 పాయింట్స్, నియర్లీ 120 పాయింట్స్ దగ్గర ఇక్కడ క్యాప్చర్ అవుతుందండి. ఇది వన్ ఆఫ్ ది ట్రిక్ అండి. అండ్ ఇంకో ట్రిక్ చూద్దామండి. ఇది 11th కదా, 11thలో కూడా సేమ్ అండి. ఈ గ్రీన్ లైన్ పైకి వదిలిందంటే మనం క్యాప్చర్ చేయొచ్చు, కానీ సేమ్ టైం మనం బయటికి రావాలి, ఇక్కడ తీసుకోవాలి. కానీ ఇంకా ఇవి సపోర్ట్ చేయట్లేదు కదా. అంటే ఎగ్జాక్ట్గా మనకు ప్లాన్ చేసుకున్నది అయిపోవాలి అని అనుకున్నట్లయితే మాత్రం ఇక్కడ ప్లాన్ చేయమండి. ఇవి కూడా వెయిట్ చేస్తాం, ఎన్ని ట్రేడ్లు వెయిట్ చేస్తాం. అంటే మనకి ఇంకా గన్ షాట్గా ట్రేడ్ పడాలి అనుకునేది మాత్రం చెప్తున్నాను మీకు. ఇవి ఈ బ్లూ కిందకి తంతుంది కదా, ఇవి మనకి పైకి పుష్ చేయాలి ఎప్పుడు కూడా. సి ఇక్కడ న్యూట్రల్ ఇస్తుందండి. ఇక్కడ బేసికలీ ఇక్కడ ట్రేడ్ ఫ్రేమ్ చేయొచ్చండి. కానీ ఇక్కడ స్మాల్ న్యూట్రల్స్ పడ్డాయి కదా, మేబీ రిస్క్ తీసుకుంటే తీసుకోవచ్చు ఇక్కడ. అట్ ద సేమ్ టైం ఇక్కడ చిన్న కన్సల్టేషన్స్ వస్తున్నాయి, ఈ న్యూట్రల్స్ పడుతున్నాయి కాబట్టి వన్ మోర్ థింగ్ ఇంకా క్లియర్గా ఉండాలి. కాబట్టి ఈ ఇండికేషన్ కానీ ప్లాన్ 99% ఇక్కడ ట్రేడ్ తీసుకుంటారండి. ట్రేడ్ తీసుకుంటాం. ఇన్కేస్ స్టాప్ లాస్ కొడితే కాస్ట్ ఆఫ్ ది కాస్ట్ అయినా రావాల్సింది ఇక్కడ. అంటే ఇది కూడా వన్ ఆఫ్ ది మూమెంట్ కింద ప్లాన్ చేయొచ్చు. ఇది కూడా అండ్ కూడా చూడండి 22,440 ఒకసారి అవి కూడా అబ్జర్వ్ చేద్దాం. 22,000 దీనిలో ఎంత 22,446 435 అండి. అంటే నియర్లీ 30 పాయింట్స్ డౌన్ అవుతుంది ఇక్కడ నెక్స్ట్ 2 క్యాండిల్స్. కానీ అప్ మూమెంట్ వస్తుందా లేదా అనేది ఈ బ్లాక్వి ఏవైతే ఉన్నాయో బ్లూ వచ్చితేనే ప్రాబ్లం. కానీ అదర్వైజ్ మనకి ఇంకా మూమెంట్ పైకి క్యాప్చర్ చేస్తుంది 100%. ఇంకోటి మీన్స్ పైకి పుష్ చేయడానికి రెడీగా ఉంటుంది ఏదో టైంలో. సో సపోజ్ మనం ఇక్కడ ఎంట్రీ ప్లే తీసుకున్నారు, లేకపోతే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు అంటే నియర్లీ 12:30 to 1 మధ్యలో తీసుకున్నారు అనుకోండి. నియర్లీ 145 ఈ క్యాండిల్ 145 to 2 క్యాండిల్ ఏదైతే ఉందో అది క్లోజ్ చేసుకున్నా సరే మ్యాక్సిమం 22,500 తీసుకుంటే 503 అంటే నియర్లీ ఇక్కడ 25 పాయింట్స్ క్యాప్చర్ అవుతుంది. ఇంకా ఉంటే మాత్రం అంటే మ్యాక్సిమం 30 పాయింట్స్ క్యాప్చర్ అవుతుంది. అంటే మినిమం లాస్ లేకుండా గ్యారెంటీగా వస్తుందని చెప్పి అక్కడ ఇంటెన్షన్. ప్రతిరోజు 100 పాయింట్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉండకపోవచ్చు. కాబట్టి ఇక్కడ చూడండి బేరిస్ బేగానే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ బేరిస్ బేగానే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకసారి చూడండి క్యాండిల్ బేరిషే కదా, 945 క్యాండిల్ ఈరోజు క్యాండిల్ అండి 945 సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేయొచ్చు అండి పుట్ సైడ్. ఇక్కడ చూడండి 22,470 ఒకసారి చూడండి 470 తర్వాత ఇది ఇస్ ద లో నియర్లీ 60 పాయింట్స్ అండి. జస్ట్ హాఫ్ అన్ అవర్ అండి, జస్ట్ హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ ఇది. అంటే ఇక్కడ ఎంట్రీ అవుతాం 945 10:15కి క్లోజ్ చేస్తాం అంతే 10:15కి. అంటే నియర్లీ ఎన్ని పాయింట్స్ అండి ఇక్కడ ఎంట్రీ వచ్చి ఇక్కడ ఓపెనింగ్ అండి 22,470 అండ్ 420కి క్లోజింగ్ అక్కడ వెళ్ళింది. క్లోజింగ్గా చూడాలి మనం. ఓకే
అంటే 50 పాయింట్స్ క్యాప్చర్ చేసింది. ఉండొచ్చా అంటే ఖచ్చితంగా ఉండొచ్చండి. ఎక్కడి వరకు ఉండొచ్చు? ఈ క్యాండిల్ న్యూట్రల్ ఇవ్వాలి అంటే ఇక్కడ వరకు ఉండొచ్చండి. మాక్సిమం 22,367 అంటే నియర్లీ ఈ క్యాండిల్ ఈ పొజిషన్‌లో మనం లెఫ్ట్ అయిపోతాం. ఖచ్చితంగా ఈ పొజిషన్స్‌లో మనం లెఫ్ట్ అయిపోవడానికి ఎక్కువ చాయిసెస్ అయితే ఉంటాయండి ఇక్కడ. ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఇక్కడ ఉంటాయి మనకి. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, మనం దీన్ని పుట్ సైడ్, కాల్ సైడ్ ఒకసారి చెక్ చేద్దామండి. జస్ట్ ఒకసారి పుట్ సైడ్ నేను తీసుకున్న మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. చాలా మంచి వాలటిలిటీ ఉంది ఈరోజు మాత్రం. ట్రేడ్ చేశాను ఇక్కడ. ఇది కాల్ సైడ్ అండి. కాల్ సైడ్ కూడా నేను జస్ట్ 3 డేస్ మాత్రమే, నిఫ్టీ మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ. బ్యాంక్ నిఫ్టీ తర్వాత నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దిస్ ఇస్ ద బ్యాంక్ నిఫ్టీ. డేట్ వచ్చి 10 సారీ నిఫ్టీ అండి. నిఫ్టీ 22,400 కాల్. దిస్ ద నిఫ్టీ. ఇది బాగుంది. ఇది ఒకసారి చెక్ చేసి వెళ్ళిపోదాం. ఈ మూమెంట్స్ వస్తే మాత్రం గన్ షాట్ మూమెంట్స్ అండి. క్యాప్చరింగ్ ఈ క్యాండిల్ క్లోజ్ అయిపోవాలి 174. ఇక్కడ క్యాప్చర్ చేస్తామండి. పై టాప్ లెవెలే కదా, అట్లీస్ట్ 175 గ్యారంటీగా అండి. మోర్ దెన్ 10% తీయచ్చండి. మోర్ దెన్ 10% ఈ మూమెంట్ ఆఫ్ క్యాండిల్ వస్తే. వీక్లీ ట్వైస్ అలాంటి క్యాండిల్స్ పడుతూ ఉంటాయి మనకి. అంటే వీక్లీ అంటే ఒక నిఫ్టీలో కాదు, రోజుకి మనం ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేస్తే, కింద స్ట్రాటజీ 1 స్ట్రాటజీ 2 ఫైండ్ అవుట్ చేస్తే ఖచ్చితంగా ఎక్కడో కొన్ని మూమెంట్స్ క్యాప్చర్ చేయొచ్చు. కానీ మనం పర్టికులర్లీ కొన్ని దాని మీద స్టక్ అయిపోయి ఉంటాం కాబట్టి మేబీ ఒక్కొక్కసారి దొరకకపోయినా, ఐ మీన్ వీక్లీ 3-4 టైమ్స్ దొరికేయడానికి మ్యాక్సిమం చాయిస్ ఉన్నాయి నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీలో. సేమ్ టైం స్టాక్స్లో అయితే గన్ షాట్గా రోజు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఒకటైనా తగులుతుందండి. ఒకటైతే 1-2 తగులుతాయి ఈజీగా. ఇలాంటి చూడండి, ఇది 175 టార్గెట్ 10% ఉండాలండి. చూడండి 175 అంటే 10% అంటే మనకి ఎంట్రీ 175 అండి. అంటే 10% అంటే ఎంత ఉండాలండి? 18 రూపీస్ ఉండాలి. అంటే 175 ప్లస్ 18 అంటే నియర్లీ 20 అంటే 193 రూపీస్ ఉండాలండి. ఒక్కసారి ఈ క్యాండిల్ హైకి ఎంత వెళ్ళిందో చూడండి. ఇక్కడ 175 టు 193 వెళ్ళింది ఇది క్యాండిల్. అంటే మనం లోకి 182కి వచ్చింది. అది లోకి 182 వచ్చింది, అది కౌంట్ చేయకూడదు. 175కి ఎంట్రీ అయితే 193 10% వచ్చిందా లేదా? అయితే ఉండొచ్చా? ఉండొచ్చు. ఎక్కడి వరకు? ఈ పొజిషన్ ఇక్కడ వరకు ఉండొచ్చండి మ్యాక్సిమం. ఈ పాయింట్స్ వరకు అంటే నియర్లీ 231. అంటే ఒక 175 క్యాల్కులేటర్ మీకు క్యాల్కులేటర్ మామూలుగా ఇక్కడ చూపిస్తున్నాను. 230కి మీరు క్లోజ్ చేసుకున్న 175కి ఎంత వస్తుంది? 30% వస్తుంది. ఇంత ఎగ్జాక్ట్ క్యాండిల్స్. అంటే చాలామంది ఇదేంటి 5% చెప్తున్నారు, 1% చెప్తున్నారు, కొన్ని కాల్స్ నాకు వచ్చాయి. సో నేను దాని వేలో నేను మీకు చెప్తున్నాను. ఇది దిస్ ద 7th మార్కెట్. ఇది 7th మార్కెట్ అండి. ఇక్కడ మూమెంట్ ఉంది కదా, ఇది మనం ఎక్కడ మాట్లాడుకున్నాం? ఇక్కడైనా మాట్లాడుకుంది 6th మార్కెట్. ఇది 6th మార్కెట్. ఓకే, 6th మార్కెట్ ఇక్కడ మాట్లాడుకున్నాం మనం. ఈ సిచ్యువేషన్లో మాట్లాడుకున్నాం. సో 231 నియర్లీ ఇక్కడ ఈరోజు 215కి 6th. ఓకే, అయితే ఇది 7th ప్యాటర్న్ అండి. ఇది 7th ప్యాటర్న్. ఇది వచ్చేసరికి ఈ 7th ప్యాటర్న్లో మాత్రం మనకి క్లమ్జీగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ టైప్ ఆఫ్ న్యూట్రల్స్ ఇంత పెద్ద పెద్ద విక్స్ కూడా పడకూడదండి. ఇది మాత్రం రిస్క్ ఎక్కువగా ఉంటుంది, క్లియర్గా తెలుస్తుంది కూడా ఇది. అయితే ఆ టైంలో మనం ఇంకో టైప్లో, ఐ మీన్ ఇంకో ప్రీమియంలో చెక్ చేసుకోవచ్చండి. అంటే ఐ మీన్ ప్రీమియం కాదండి, 22,400 కాకుండా ఇది అంటే పెరిగింది అంటే ఆల్మోస్ట్ 22,200 కానీ 22,000 కానీ చెక్ చేసుకుని ఇంకొద్ది మూమెంట్ కరెక్ట్గా క్యాప్చర్ చేయడానికి ఉంటుంది. అంటే ఈ ఫ్రేమ్లో ఇది దొరకట్లేదు మనకి. ఓకే, అట్ ద సేమ్ టైం జస్ట్ ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ రోజు, ఐ మీన్ 10th అండి. 10th మండే మార్కెట్. ఇది ఈ ఫ్రేమ్ నుంచి అండి, ఈ లైన్స్ నుంచి ఈ లైన్స్. ఇక్కడ మార్కెట్ మూమెంట్ మనకి ఇవ్వట్లేదు, మార్నింగ్ ఇవ్వట్లేదు. ఇక్కడ చూడండి, ఈ స్పాట్లో ఈ రెడ్ లైన్ దిగుతుంది కదా మనకి. క్లియర్ ఇండికేషన్ అంటే మీకు చెప్పాను, రెడ్ లైన్ కిందనే ఒక క్యాండిల్ పడాలి. అంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయిపోవాలి. అంటే క్యాండిల్ క్లోజ్ ఎంత? 243. ఓకే, 243 ఇక్కడ ట్రేడ్ తీసుకుంటామండి. రూల్ ప్రకారం చెప్పేస్తున్నాను, ట్రేడ్ తీసుకుంటాం గన్ షాట్ కానీ. 243 సెల్లింగ్లోని ఆప్షన్ సెల్లింగ్ చేస్తాం. ఐ మీన్ అంటే కాల్ సైడ్ తీసుకుంటున్నాం అంటే సెల్లింగ్ సైడ్, పుట్ సైడ్ పెరుగుతుందని అర్థం మనకి. ఇక్కడ ఒకసారి చూడండి, 243 అంటే ఇంచుమించుగా మన 10% అంటే ఎంత తగ్గాలి? 25 రూపీస్ తగ్గాలి నియర్లీ. 245 అనుకుందాం యావరేజ్గా. 25 తగ్గాలంటే ఎంత అవుతుంది?
245 మైనస్ 25, 220 రూపీస్ మన టార్గెట్. ఒకసారి చూడండి ఇక్కడ 224 రూపీస్ వరకు లోకి వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ ఇది హైయెస్ట్కి మనం అనుకుని 245 నుంచి 252కి వెళ్ళింది, 238. ఓకే. అండ్ ఇవి కూడా ఇంక రెడ్ లైన్ కిందనే ఉన్నాయి ఇవన్నీ కూడా, కానీ మనకి ఇవ్వట్లేదు మూమెంట్. ఇక్కడ చూడండి, అంటే మ్యాక్సిమము మనం ఇక్కడ ఎంట్రీ అవుతాం. బేసికల్లీ ఇక్కడ ఎంట్రీ అయిపోతామండి. 12కి ఎంట్రీ అవుతాం. 12:15కి రాలేదు, 30కి రాలేదు, 35 45 1. అయితే స్టాప్ లాస్ మాత్రం ఈ క్యాండిల్ హైయే పెట్టుకుంటామండి. ఈ క్యాండిల్ హై ఎంత అండి? 260, 245 2 ఇది ఫస్ట్ కానీ ఇది సెకండ్ కానీ పెట్టుకుంటాం. గ్యారంటీకి కిందకు వస్తుంది. అంటే తక్కువ పర్సెంటేజ్ అయితే మనకి ఇక్కడ మ్యాక్సిమం వచ్చేస్తుంది. మీకు తక్కువ పర్సెంటేజ్ అంతా ఏం లేదు. 245 నుంచి 245 నుంచి 230 అనుకోని పెట్టుకున్నా సరే మనకి ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 245/230, నియర్లీ 7% అండి. నియర్లీ 7% వచ్చినారు. మన ఇది కూడా చాలా ఈజీగా మనం క్యాప్చర్ చేయొచ్చు. అంటే 1,07,000. అయితే ఇది జస్ట్ రిస్క్ లేకుండా, రిస్క్లు ఎక్కువ పడకుండా మనం తీసుకోవచ్చు అని. ఆల్మోస్ట్ ఈ క్యాండిల్స్ క్యాప్చర్ చూడండి. ఇది లో 200 వచ్చింది, ఇది కూడా లోకి 193 వచ్చింది. ఈ క్యాండిల్ అయితే మరీ లో. అంటే ఇంత లో మనం క్యాప్చర్ చేసేవాడికి మంచి పర్సంటేజ్ ఆఫ్ ఇన్కమ్ కూడా వచ్చినట్టే కదా. అంటే 10th మార్కెట్ ఇది. ఈరోజు మనకి డేటు ఇది, ఈరోజు డేట్ కూడా చూద్దాం ఒకసారి. ఇవి చూడండి, ఇది మార్కెట్ కదా, మార్కెట్ ఓపెనింగ్ టు క్లోజింగ్. ఒకసారి ఇవి చూడండి. జస్ట్ ఇవన్నీ మార్కెట్ అప్ మూమెంట్ తీసుకుంటుంది. రెడ్ లైన్ గ్రీన్ లైన్ పైన పడాలి అని చెప్తున్నాను. గ్రీన్ లైన్ ఇక్కడ మీకు 4 అవర్స్ ఇచ్చింది కదా, 4 అవర్స్ ఇచ్చింది కదా. స్మాల్ రెడ్ లైన్ పడిందంటే మరి కాస్ట్ టు కాస్ట్ అనేది తీయాలి, అది ముందే చెప్పేస్తున్నాను. ఇక్కడ బేసికల్లీ ఈ పొజిషన్లో మనం ట్రేడ్ ప్లేన్ చేస్తాం. అంటే సపోజ్ 162 అంటే క్లోజింగ్ నియర్లీ 10%, మోర్ దెన్ ఆఫ్ 10%. అంటే 160 అనుకుందాం. 160 నుంచి 163 ఓపెనింగ్ అయింది కదా. 163 ప్లస్ 17 రూపీస్ అండి. 10% 17 రూపీస్ కదా. 163 ప్లస్ 17 180 రూపీస్ టార్గెట్ నియర్లీ ఉండాలి. ఇక్కడ 173 వచ్చింది, 179 ఉండాలండి. ఒకసారి చూడండి. నెక్స్ట్ క్యాండిల్ 171, నెక్స్ట్ క్యాండిల్ 186. అంటే నియర్లీ 163కి ఎంటర్ అయితే 186 వచ్చిందంటే 185కి క్లోజ్ చేసుకున్న 13% వచ్చినట్టండి. 13% ఆఫ్ పోర్ట్ఫోలియో అంటే 1,13,000, 10,000, 13,000 ఇక్కడ వచ్చినట్టు. అంటే వితౌట్ రిస్క్ మేనేజ్మెంట్ చెక్ చేసుకుంటున్నాం. అంటే ఇవన్నీ కూడా మిమ్మల్ని చేయమని నేను ఉద్దేశం కాదు, కానీ ఖచ్చితంగా ఇలా చేసుకుంటే ఒక రిస్క్ మేనేజ్మెంట్ పోర్ట్ఫోలియోని పెంచడానికి ఏ విధంగా ఉంటుంది. ఇది ఓన్లీ నిఫ్టీ కాదండి, స్టాక్స్ కూడా ఉంటాయి, చాలా ఉంటాయి. లైవ్లో అయితే నేను డిస్కస్ చేయగలను. ఈ ప్రతిదీ ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేయను. ఇప్పుడు జస్ట్ ఒక నిఫ్టీ గురించి డిస్కస్ చేస్తే 20 minutes అవుతుంది నాకు. అంటే పర్టికులర్లీ ఎన్ని వీడియోలు వీటి మీద నడుస్తాయి నాకు. ఓకే. అంటే ఈ నాట్ ఓన్లీ మొత్తం ఇది ఎన్నోదండి? ఇది 2, ఇది ఒక 10వ నెంబర్ ఇది. ఓకే. అంటే మీ ఇంచుమించుగా 14 ఎన్నో ఉన్నాయి నా దగ్గర. ఈ ఒకసారి చూడండి. ఇది ఇక్కడ న్యూట్రల్ పడింది కదా, న్యూట్రల్ క్యాండిల్ బేరిష్గా ఇంత న్యూట్రల్ ఇచ్చినప్పుడు ఒక్క సైలెంట్ ఆగి ఈ క్యాండిల్ అయిపోయిన తర్వాత తీసుకోవాలండి. ఒక్క 2 క్యాండిల్స్ అయిపోయిన థర్డ్ క్యాండిల్ 945 క్యాండిల్ వచ్చిన తర్వాత బేరిషా బుల్లిషా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అయితే ఇక్కడ తీసుకోవచ్చు కదండి అని అడగచ్చు. తీసుకోవచ్చు, 100% తీసుకోవచ్చు. 9:15 to 9:30 క్యాండిల్స్ ఎప్పుడైతే ఉన్నాయో ఒక్కసారిగా కిందకి డౌన్ అవుతుంది, అట్ ద సేమ్ టైం పైకి క్యాప్చర్ అవుతుంది. వాల్యూమ్స్ మాత్రం మారవు. అయితే పైకి వెళ్ళిన తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత తీసుకుంటే పైకి వెళ్ళిన తర్వాత స్టాప్ లాస్ కొట్టేస్తుంది మనకి. అందుకే ఒక్క ఫ్యూ మినిట్స్ అండి. 9:30 మ్యాక్సిమం 9:30 క్లోజ్ అయ్యాక 9:30 to 9:45 మంచి ప్లాన్ చేసుకుంటే క్యాండిల్స్ మూమెంట్ మనం క్యాప్చర్ చేయొచ్చు. ఓకే. ఒకసారి క్యాండిల్ చూడండి. సపోజ్ ఇక్కడ ఓపెనింగ్ అంటే సెల్లింగ్ సైడ్ అండి. ఇది ఆప్షన్ సెల్లింగ్. ఓపెనింగ్ 118 అండి. 118 ఆప్షన్ 114, 10%. అంటే 114 మైనస్ 10% అంటే ఎంత? 11 రూపీస్. అంటే నియర్లీ 104 అంతే టార్గెట్. ఈ క్యాండిల్ టార్గెట్ 185కి వెళ్ళిపోయింది, ఓన్లీ 85. నియర్లీ 25% తగ్గిందండి. నియర్లీ 114 డివైడెడ్ బై 85, 34% అండి. 34 నియర్లీ 30% అబౌవ్ తగ్గింది క్యాండిల్. అంటే ఈ క్యాండిల్ క్యాప్చరింగ్లోను పుట్ సైడ్ కూడా మనం ఈరోజు చూద్దాం ఎలా మూమెంట్ వస్తుందో. మీకు వెంటనే చూపిస్తాను, ఇప్పుడు చూపిస్తాను. అయితే ఇక్కడ ఇలా పెరుగుతుంది చూసారా, ఈ గన్ షాట్గా పెరుగుతున్నాయి. అయితే ఇది ఒకసారి చూడండి.
ఇది ఇక్కడ తీసుకోవచ్చు కదా క్యాండిల్. ఒకసారి టైం చూడండి ఒకసారి దీంట్లోని 2:45 అయింది కదా. 2:45కి అంటే ఈ ఇండికేషన్ ప్రకారం మనకి చెప్తున్నట్లయితే రేపు మార్కెట్ కాల్ సైడ్ పెరగడానికి ఇనీషియల్లో స్టార్టింగ్లో మ్యాక్సిమం ఈ వీక్ ఇలా క్లోజ్ అవ్వాలి. 175 వరకు రావాలి ఇది నియర్లీ ఏదే వస్తే. అదర్వైజ్ వెంటనే మార్కెట్ ఫ్లాట్ వరకు పెట్టి వచ్చిన కిందకి వచ్చి పైకి పుష్ చేస్తే మళ్ళీ ఎక్కడికే వస్తుంది, కానీ ఇంకా పైకి వెళ్ళడానికి ఆస్కారం అయితే ఉండదు మ్యాక్సిమం. ఇన్కేస్ నెగిటివ్గా ఉంటే కనుక. ఓకే, ఆ ఇంటెన్షన్స్ 240 ఎప్పుడైతే అయిందో మార్కెట్ మనం ఉండకూడదు ఎక్కువ. అంటే మరీ అంత టైంలో మనం తీసుకోకూడదు. ఇన్కేస్ తీసుకున్నా సరే సపోజ్ 240 ఇది ఎంతండి క్యాండిల్ క్లోజ్ 118 అంటే టార్గెట్ ఐ మీన్ నియర్లీ 18 రూపీస్ అంటే 120, 138, 136. ఒకసారి చూడండి ఇక్కడ ఎంతవరకు వెళ్ళింది 128, మళ్ళీ క్లోజింగ్ 118. ఇక్కడ మనం తీసుకున్నది ఎంత 118కే తీసుకుంటున్నాం, 118కి వచ్చింది. మళ్ళీ ఇక్కడ కూడా 110. ఇంక మార్కెట్ ఎగ్జిస్టింగ్ అనేది అక్కడ 110 దగ్గరే ఉంది కాబట్టి మ్యాక్సిమం క్లోజ్ చేసుకొని ఉంచుకోవడం బెస్ట్ నన్ను అడిగితే. ఎందుకంటే ఆ టైంలో ఇంకా కాస్ట్ టు కాస్ట్ తీయాలి, లేకపోతే మ్యాక్సిమం 5 రూపీస్ లాస్ వచ్చినా మనం ఎగ్జిక్యూట్ చేసేయాలి, కానీ ట్రేడ్స్ చేయకూడదు బేసికల్గా ఆ టైంలో. ఎందుకంటే మార్కెట్ 43 నుంచి పెరిగింది ఆల్మోస్ట్. మనం ఇక్కడ మూమెంట్ క్యాప్చర్ చేయం కదా ఆ టైంలో. అయితే ఇక్కడే క్యాప్చర్ చేయొచ్చు. అయితే బేగానే వస్తాయండి బేసికల్గా, ఫాస్ట్గానే వస్తాయి. బేసికల్ ఇంకో థింగ్ ఏంటంటే ఇదొక లెక్క. ఈ లెక్కలో కూడా మనం తీయచ్చండి. ఒక న్యూట్రల్ పడిన తర్వాత ఈ మాత్రం పెద్ద క్యాండిల్ పడితే ఇక్కడ ఎంట్రీ అయిపోతాం అనమాట. 68 దగ్గర కూడా ఎంట్రీ అవ్వచ్చు. అంటే ఈ క్యాండిల్ దగ్గర ఎంట్రీ అవ్వం, ఈ క్యాండిల్ రెండు క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ ఎంట్రీ అవుతాం, దీని క్యాండిల్ ఓపెనింగ్ ఎంట్రీ అవుతాం. అంటే 68 to 93 అంటే 90 రూపీస్ క్యాప్చర్ అని. అంటే నియర్లీ 90 డివైడెడ్ బై 63, 90 డివైడెడ్ బై 63 ఆల్మోస్ట్ 42%, 43% అండి నియర్లీ. 40 టైమ్స్ 1,42,000, 10,4,200 ఇక్కడ క్యాప్చర్ చేయొచ్చు ఈజీగా. సో ఈ విధంగా మనకి క్యాప్చర్ చేయడానికి పొజిషనల్గా తీసుకోవచ్చు మనం. ఓకే, అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ వ్యూ కాల్ సైడ్ కదా, జస్ట్ పుట్ సైడ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. జస్ట్ పుట్ సైడ్ ఇది అయిపోయి పుట్ సైడ్ అయిపోయిన తర్వాత నేను క్లోజ్ చేస్తాను వీడియోని. మనం బ్యాక్ టెస్టింగ్ జస్ట్ ఇది ఓపెన్ చేసిన తర్వాత మిగతాది మాట్లాడచ్చండి. ఒకసారి చూడండి పుట్ సైడ్. మీకు కాల్ సైడ్ పుట్ సైడ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మార్కెట్ కన్సల్టేషన్ అవుతుందని చెప్పాను మీకు. ఈ 2 వీక్స్ ఇక్కడ ఈ వీక్లో తీసుకోవచ్చండి. బేసికల్గా అయితే ఇక్కడ రూల్ ప్రకారం అయితే ఈ వీక్లోని ఎంట్రీ అవుతాం మనం రూల్ ప్రకారం. అయితే ఇక్కడ సపోర్టింగ్ అనేది గ్రీన్ లైన్ పైన వచ్చింది, కానీ ఇక్కడ నుంచి ఈ టాప్ నుంచి ఇక్కడికి వచ్చింది మనకి. అదొకటి చూసుకొని ఈ టాప్ అంటే 181, 210 అంటే నియర్లీ 10%. సో మిడిల్లో మనం ఇది పెడతాం, ఏది లిమిట్ ప్రైస్ పెట్టుకుంటాం. ఇన్కేస్ పెట్టకపోయినా సరే ఇది స్టాప్ లాస్ పెట్టుకోవాలండి. 170 ఆర్ 170 అయినా స్టాప్ లాస్ 169 అంటే నియర్లీ 165 దగ్గర ఉండాలండి. 165 దగ్గర ఉండి మన టార్గెట్ 182 కదా ఇది, ఐ మీన్ 210. ఇక మార్కెట్ ఓపెనింగ్ 210. బేసికల్గా 210 నుంచి 225 వెళ్ళిపోయిందండి. ఇక్కడ 210 నుంచి 225కి వెళ్ళే కిందకు వస్తుందండి. అంటే ఓపెన్గా చెప్పాలంటే 210 నుంచి 225 అంటే 225 డివైడెడ్ బై 210 అంటే 7% అక్కడ పోర్ట్ఫోలియో పెరుగుతుంది. కానీ చిన్న లాజిక్ అండి, మార్కెట్ ఎప్పుడు కన్సల్టేషన్ అవుతున్నప్పుడు కొద్దిగా డౌన్కి వచ్చిన తర్వాత ఈ విధమైన న్యూట్రల్స్, ఈ 3 న్యూట్రల్స్ చూడండి. ఈ 3 బ్లూ ఒకటి, గ్రీన్ ఐ మీన్ బ్లాక్ చిన్నది, బ్లాక్ పెద్దది. ఓకే, ఆ తర్వాత వచ్చే బ్లాక్ ఏదైతే ఉందో దీన్ని తీసుకొని సపోర్టెడ్గా తీసుకొని 210కి ఇక్కడ ఎంటర్ అవ్వాలండి. 1045కి ఎంటర్ అవుతాం మనం బేసికల్గా. అంటే 1045కి ఎంత ఉంది 210. సో 210లోని మనం మార్కెట్ ఓపెనింగ్ 211. సో 211కి అక్కడ ఓపెనింగ్ అక్కడే ఎంటర్ అవుతామండి. మ్యాక్సిమం ఈ క్యాండిల్ లో ఏదైతే ఉందో 183కి అక్కడ ప్లేస్ చేసుకుంటామండి. ఓకేనా. అంటే సపోజ్ మనకు చిన్న ఎగ్జాంపుల్ అండి, 183 అంటే 185కి మీరు స్టాప్ లాస్ పెట్టుకున్నారంటే 210కి పెట్టుకొని వెళ్ళి, అంటే ఇక్కడ చూడండి పర్సెంటేజ్ చాలా ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్ ఉంది. 25 రూపీస్ అండి నియర్లీ. 210కి మనం ఎంట్రీ అవుతున్నాం. 185 లాస్కి, ఐ మీన్ 185 లాస్ కొట్టాలంటే 25 రూపీస్ కట్టుందంటే కొట్టాలనుకుని మనం 25 ప్లస్ రావాలి పైన కూడా. అంటే 210 ప్లస్ 25 225 230 రూపీస్ రావాలి మనకి ఇక్కడ. సో ఆ ప్యాటర్న్ మనం ఆలోచిస్తే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ 235 వచ్చింది, ఇక్కడ వచ్చిందండి మన క్యాండిల్. అండ్ ఇది 269 అంటే 1:2 వచ్చిందండి రేషియో. ఇక్కడ నుంచి 1:2 రేషియో ఇక్కడ క్యాప్చర్ చేయొచ్చండి ఈజీగా. ఇంకా గన్ షార్ట్గా చెప్పచ్చండి, ఈజీగా. లిమిట్ ప్రైస్ మిడిల్లో పెట్టుకుంటాం. వచ్చిందా లక్ అంటే లిమిట్ ప్రైస్ ఈ లైన్ నుంచి చూస్తారు, ఈ లైన్ దగ్గర పెడతామండి.
సపోజ్ అది ఎలాగొస్తే తెలుస్తుంది అని అనుకోవచ్చండి. ఈ లైను ఇక్కడ డ్రా చేస్తున్నప్పుడు 180 కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నప్పుడు 185. ఓకే. మీకు ఇంకోటి ఏంటంటే వాల్యూమ్ ఇండికేషన్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఆ వాల్యూమ్ ఇండికేషన్‌లో కూడా మనకి ఆల్మోస్ట్ ఇక్కడ న్యూట్రల్ పడింది కదా! ఈ క్యాండిల్‌లో నేను బేసికల్‌గా ఈ 4 క్యాండిల్స్‌కి అయితే ఇలా తీస్తానండి. తీసిన తర్వాత ఈ రెడ్ ఉంది కదా! 195 పైన నేను పెడతాను టాప్ లెవెల్. లేకపోతే ఇక్కడ ఈ 183-195 ఈ 2 ఇలాగుంటాయి. అప్పుడు 195 నుంచి క్యాప్చర్ మూవ్‌మెంట్ ఉంటది. అంతే పర్సెంటేజ్ అట్‌లీస్ట్ 5%, 10%, 15 ఆర్ 20 గ్యారంటీగా అయితే పర్సెంటేజ్ మనం క్యాప్చర్ చేయొచ్చు ఈ విధంగాను. ఓకేనా? అట్ ద సేమ్ టైమ్ ఈ పక్కది కూడా చూడండి. ఇది వచ్చేసరికి 11th డే 15 మినిట్స్ ఫ్రేమ్ మీకు ఈరోజు చూపించేదంటాను. నెగెటివ్ సెక్షన్ అంటే ఇది గ్రీన్స్ ఉన్నా సరే నెగెటివ్ సెక్షన్ రివర్స్ ప్యాటర్న్ ఆల్మోస్ట్ ఇక్కడ తీసుకుంటామండి. ఈ క్యాండిల్ కూడా ఇంకా గన్ షాట్గా వస్తుంది. 170 అంటే మనకి 17 రూపాయలు తగ్గాలి రూల్ ప్రకారం. ఇక్కడ ఓపెనింగ్ ఎంత 170. ఒక 17 రూపాయలు తగ్గాలి అని చెప్పి మనకు ఉంటుంది. అంటే 10% అంటే 170లో 17 రూపీసే కదా. సో 170 - 17 ఎంత 153 అండి. సో టార్గెట్ 153 అండ్ మాక్సిమం 153, 155 పెట్టుకోవాలి. చూడండి ఇది 156 వరకు వచ్చింది. అండ్ దెన్ నెక్స్ట్ క్యాండిల్ కూడా చూడండి. అంటే మాక్సిమం 156 వరకు వచ్చిందంటే ఇక్కడ కదా, ఇక్కడ క్యాండిల్ క్లోజ్ 169.90 అండ్ దిస్ ఇస్ ద ఓపెనింగ్ 170. సపోజ్ 171కి ఎంటర్ అయ్యారండి. 171 డివైడెడ్ బై 159 సారీ 159 159కి ఎగ్జిక్యూట్ చేసుకున్న 8% వస్తుంది. గన్ షాట్ పర్సంటేజెస్ అండి. ఇవన్నీ గన్ షాట్ పర్సెంట్ ఎంత అయినా కమిషన్ పోర్ట్ఫోలియో ప్రాఫిట్లో ఉంటాయి కానీ లాసెస్లో ఉంటాయి. అంటే చిన్న చిన్నగా కాదు పెద్దగానే. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ 10th చూడండి. 10thది ఇంత 15 మినిట్స్ ఫ్రేము ఇంత బ్లాక్ బేరిష్గా ఇచ్చింది కదా మనకి మార్కెట్. సో జస్ట్ వెయిట్ చేయాలండి, జస్ట్ ఫర్ కన్సల్టేషన్ అండి. అంటే అన్ని రోజులు ఒకేలాగా ఉంటాయి కదా, ఇది ఇంకా కిందకి రావాలి బేసికల్గా, రాలేదు కదా. అయితే ఇక్కడ మూమెంట్స్ మనకి పాజిటివ్నెస్ ఇచ్చింది. ఈ మూమెంట్స్ ఇచ్చింది అంటే ఇక్కడ మీరు పాజిటివ్గా ఉండొచ్చు. మనకి ఎక్కడి నుంచి 12:15 నుంచి కూడా పాజిటివ్ వ్యూలోనే ఉంది. అంటే సపోజ్ ఇక్కడ ఈ ప్యాటర్న్ చూడండి, ఓపెనింగ్ చూడండి 124-125, ఇది 124-123, ఇది 123-120, క్లోజింగ్ ఓపెనింగ్ చూస్తున్నాను 108-121, ఇది చూడండి 117-120. ఓకే. ఈ క్యాండిల్ 120-132, ఈ క్యాండిల్ చూడండి 130-141. మీకు ఇక్కడ అన్ని న్యూట్రల్స్ పడుతున్నాయి కదా, తీసుకోకండి, సైలెంట్గానే ఉండండి. కొద్ది మంచి మూమెంట్ తెలిసిన తర్వాత ఉండండి. 12:15 కదా, రెచ్చిపోయి మనం చేయాల్సిన అవసరం లేదు కదా. ఎప్పుడు పోయి వెయిట్ చేసిన తర్వాత 1 లక్ష పెడతాం, 10 లక్షలు పెడతాం, 10,000 పెడతాం, 1000 రూపాయలు పెడతాం, 10 రూపాయలు పెడతాం, అంతా కూడా మన చేతిలో డబ్బు, మన డబ్బు అది. మన డబ్బు మనం పెట్టి నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు పెడితే మనకి ఎప్పుడు వస్తుంది అనుకుంటే అప్పుడే పెట్టాలి మనం. సో రిస్క్ తీసుకొని ఇక్కడ ఈ మూమెంట్ ఇక్కడ క్యాప్చర్ చేస్తామండి. ఇక్కడ మనకి ఎంత వచ్చిందండి 141 కదా క్లోజింగ్, 141. నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్ తీసుకుంటాం 142, లో చూడండి 132కి వెళ్ళింది. నో ప్రాబ్లం అండి, వెళ్ళచ్చు. అండ్ చిన్న స్పైక్ చేస్తాయి, ఫేక్ వస్తాయి కాబట్టి బయర్స్ని అట్రాక్ట్ చేయడానికి. పుట్ సైడ్ ఉన్నామని మనం అదొక చూసుకోండి.